ఒడిశా తీరానికి దగ్గరగా బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. మరి కాసేపట్లో వాయుగుండం తీరాన్ని తాకనుంది. ఈ నేపథ్యంలో కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. కోస్తా జిల్లాల్లో నేడు రేపు భారీ వర్షాలు కురనున్నాయి. ఇప్పటికే 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వాయుగుండం తీరాన్ని తాకే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. ఇప్పటికే పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రైట్గా ఏపీకి సంబంధించి విశాఖపట్నంలో మా కరెస్పాండెంట్ అనిల్ ఉన్నారు మనకు అందుబాటులో. సో వాతావరణానికి సంబంధించి అక్కడ వెదర్ ఎలా ఉంది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనకు అందిస్తారు. అనిల్, అక్కడ మీ వెనుకున్నటువంటి సముద్రం కూడా అల్లకల్లోలంగా కనిపిస్తుంది. సో డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. వాయుగుండం తీరానికి దగ్గర అయ్యే కొద్దీ సముద్ర వాతావరణం పూర్తిగా అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగసి పడుతున్నటువంటి తీరుని మనం సాక్షి టీవీ స్క్రీన్పై చూడొచ్చు. ఓవరాల్గా చూస్తే కనుక కుండపోత వాన కురుస్తోంది. గడిచిన 2 రోజులుగా కోస్తా జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైనటువంటి ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ పాఠశాలలకు అలాగే ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి. అల్లూరు సీతారామరాజు జిల్లా, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ 4 జిల్లాలకు సంబంధించి ఇప్పటికే 2 రోజులు సెలవులు ప్రకటించారు. మరోవైపు ప్రతికూల వాతావరణం కారణంగా విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అలాగే ఇతర ప్రాంతాల నుంచి విశాఖకు వచ్చేటువంటి 5 ఇండిగో విమాన సర్వీసులను కూడా రద్దు చేసినట్టుగా కొద్దిసేపటి క్రితమే విమానాశ్రయానికి సంబంధించినటువంటి అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. ఓవరాల్గా చూస్తే కనుక భారీ వర్షపాతం నమోదవుతుంది. మరి కాసేపట్లోనే వాయుగుండం తీరాన్ని తాకేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. తీరాన్ని తాకే క్రమంలో గాలుల వేగం కూడా ఎక్కువగా ఉంటుంది. సముద్ర వాతావరణం అల్లకల్లోలంగా ఉంటుంది కనుక మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు ఇటు దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఏలూరు జిల్లాలో అయితే మాత్రం వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతోంది. దరిదాపు 20 గ్రామాల వరకు రాకపోకలు నిలిచిపోయాయి. పూర్తిగా అక్కడికి ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితి. అధికారులు సహాయక చర్యలు చేపట్టాలన్నా కానీ అక్కడ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమై వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఈ వర్షాలు మరొక 2 రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు అయితే మాత్రం అంచనా వేస్తున్నారు. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ అనిల్.